ఓకే వెంకటరెడ్డి గారు, మీరు చూస్తున్నారు ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు నాదర్గులను కాకపోయినా కూడా ఓవరాల్ గా కూడా భూ వ్యవహారాలకు సంబంధించి కొన్ని రోజులుగా మొన్నటి వరకు హిల్ట్ మాట్లాడుకున్నాం, ఆ తర్వాత ఆ ఖమ్మం భూముల గురించి మాట్లాడుకున్నాం. ఏదో ఒకటి అంటే పర్టికులర్ గా జోన్స్ వేరైనా కూడా భూమి అనేది కామన్. అవును, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జ్యోత్స్న గారు, ఒక్కటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈ మధ్య వచ్చినటువంటి ప్రభుత్వాలు, అది చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల లోపల కేసీఆర్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కానీ భూమి చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంటే చంద్రబాబు నాయుడు కూడా కొంత ప్రారంభం హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి అనేటువంటి ఆస్పెక్ట్ లో ఆయన హైదరాబాద్ పశ్చిమ భాగాన డెవలప్మెంట్ కు దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి సందర్భం ఉన్నది. ఆనాడు కూడా విమర్శలు వచ్చి రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా విమర్శలు చేయడం జరిగినటువంటిది. ఇంత పెద్ద ఎత్తున అనేటిది కాదు, ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో జరిగినటువంటిది. ఇప్పుడు భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాలు నడవవు. భూములు తమకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకే కాకుండా రాజకీయ నాయకులకు అమ్మడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణకు వచ్చేటప్పటికి? ఇప్పుడు హరీష్ రావు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు నాదర్గూలుకు సంబంధించినటువంటిది అయితే ఉందో గతంలో కూడా ఉన్నాయి వాటి ఆరోపణలు, ఆ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి, లేదని కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కోదండరామ్ గారు, మేము అందరం కూడా అక్కడ దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది, ఎక్కడ కేసీఆర్ గారి జమానాలో. ఇప్పుడు మరి కోదండరామ్ గారు ఏమంటారు అనేటువంటిది ఆయనకు వదిలేద్దాం మనం. ఇప్పుడు భూముల కేంద్రంగా భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాలు నడవని ఒక దుస్థితి ఆ కోణంలోకి ఇవాళ ఆర్థిక వ్యవస్థలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రావడం జరిగినటువంటిది. నా దృష్టిలో 800 ఎకరాల హౌసింగ్ బోర్డుకు ఉంది. హౌసింగ్ బోర్డు అనేది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కట్టించాల్సినటువంటి బాధ్యత. వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ కిందనే కడుతున్నారు, ప్రభుత్వ పెట్టుబడి కూడా అవసరం లేదు. 800 ఎకరాలు గతంలో ఇచ్చినటువంటి అక్కడక్కడ దూరంగా ఉన్నటువంటి వాళ్ళ కోట్ల విలువైనది, సుమారుగా నా లెక్కలో 20-25 వేల కోట్ల విలువైనటువంటిది వాటిని పణం పెట్టి అమ్మేటువంటి ప్రయత్నం లోపల ఉన్నటువంటిది. మా ఊరు తిమ్మాపూర్, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా. అక్కడ 750 ఎకరాలు అనేటువంటిది బీసీలకు, ఎస్సీలకు గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు సర్టిఫికేట్ భూములు ఇచ్చినటువంటి వాటిని వాళ్ళ సులువుగా వాటిని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి భూమి కేంద్రంగానే ఆ బడ్జెట్ లో కూడా చూపించినటువంటిది ఏంటంటే 20-25 వేల రూపాయలు నాన్ ఆపరేటివ్ ఇన్కమ్ కింద చూపిస్తున్నారు. అది భూముల కేంద్రంగా జరుగుతున్నటువంటిది. ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ మాత్రం ఏం చేసింది? టీఆర్ఎస్ తమకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ చాలా మంది పేర్లు ఎందుకు కానీ బాగుండదు. అనేక హైదరాబాద్ లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి వాళ్ళు, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకందరూ కూడా కేటాయింపులు చేయడం జరిగినటువంటిది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ లో చాలా కాలం పనిచేసినారు, పదవులు అనుభవించినారు, అప్పుడు చేసినటువంటి వ్యాపారం అది. ఇప్పుడు చేస్తున్నటువంటిది. నేను ఏమంటున్నా జ్యోత్స్న గారంటే, ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారులు, ఎప్పుడైతే ఈ భూమి కేంద్రంగా పనిచేసేటువంటి లాభాపేక్ష రియల్ ఎస్టేట్ రియల్టర్లు ఎవరైతే రాజకీయాల్లోకి చట్టసభల్లోకి రావడం జరిగిందో, చట్టసభల్లోకి వస్తే కొంతవరకు ఒప్పుకోవచ్చు. చట్టసభల్లోకి వచ్చినాక నిర్ణయాత్మకమైనటువంటి చేసేటువంటి పరిస్థితి లోపల క్యాబినెట్ లోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఆరోపణలు చాలా గందరగోళం అండి. నేను 1975లో ఆర్మూర్ గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు రామగోపాల్ రెడ్డి గారని నిజామాబాద్ ఎంపీ ఉండేవాడండి, కాంగ్రెస్ ఎంపీ ఉండేవాడు. ఆయన ఒక్కొక్కసారి ఒక సందర్భంలో ఆయన కలిసినప్పుడు ఎవరైనా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ శక్తులు ఏదైనా పనుల కోసం వాళ్ళకు డే టైంలో రాకపోతుండే, వాళ్ళు ఎప్పుడోసారి డిన్నర్ అట్లా ఏర్పాటు చేస్తే అది రహస్యంగా వచ్చేటువంటి పరిస్థితిని, ఎందుకంటే అక్కడ నవీన్ రెడ్డి గారు అని మా మిత్రుడు ఒక ఆయన దగ్గర చదువుకునేవాడు జేఎన్యూలో. ఈ కథలు విన్నాం మేము. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి పోయి ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం కాంట్రాక్టర్లు అంతా కూడా చట్టసభలో మంత్రుల కింద మారిపోయినారు. ఇక నిర్ణయాలు ఎట్లుంటుందండి? వాళ్ళు మాట్లాడుతున్నారు పేదల కోసం అని. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కథ అదే కదా. ఆయన ఏ గవర్నమెంట్లో ఉంటే ఆ గవర్నమెంట్లో అనుకూలంగా అక్కడ ఉంటాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అక్కడ చేసిన పనులు ఏదో చెప్పాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి కదా, మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము ఆ ఫలానా పనులు ఆయనకు అనుకూలంగా చేసినామని నిర్ణయం రాజేశ్వర గారు చెప్తే అదొక పద్ధతిలో మనం ప్రజలు స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇయ్యలేదా ఆయనకు? మీరు ఇయ్యలేదా? కాంట్రాక్ట్లు ఇయ్యలేదా? మీరు అనుకూలంగా ప్రవర్తించలేదా? ఇప్పుడు ఇదే జరుగుతున్నటువంటిది. కాబట్టి మేము అంటున్నటువంటిది ఏంటంటే, ఈ భూముల కేంద్రంగా ఇష్టం వచ్చినట్టుగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని చేస్తున్నారు. అందులో ఆయన రెవెన్యూ మంత్రి, అదొకటి. మళ్ళీ ఈ రెవెన్యూ మంత్రికి ఉండేటువంటి విశేష అధికారాలు మనకు ఉంటాయి. ఇప్పుడు భూములకు సంబంధించినటువంటిది చెప్పారు వాళ్ళు, మేమంతా మార్చేస్తామన్నారు. పాత పద్ధతులన్నీ తీసేసి సముద్రంలో, అరేబియా హిందూ మహాసముద్రంలో పడేస్తామన్నారు. ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు భూములు ఎవరెవరు కన్యాక్రాంతమైనటువంటి విషయం మీద రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? కాబట్టి ఈ రెండు, కాంగ్రెస్, బీఆర్ఎస్ భూముల కేంద్రంగా, పెట్టుబడుల కేంద్రంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అనేటువంటి మా వాళ్ళు ఉండొచ్చు. విశ్వేశ్వరరెడ్డి గారు పెద్ద కార్పొరేట్ గా అనేటువంటిది, ఆయన వీటిల్లో లేదు, అధికారంలో లేదు. అంతకు ముందే వాళ్ళు బలంగా ఆర్థికంగా బలపడేటువంటి వ్యక్తులు. కాబట్టి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రవర్సీ ఎందుకు అవుతుందంటే, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
అక్కడ పనులు చేసుకున్నాడు, ఇక్కడ పనులు చేసుకున్నాడు, అక్కడ కేసులు ఉన్నాయి, ఇక్కడ కేసులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు వాళ్ళకి తెలుసు హరీష్ రావు గారికి. కానీ హరీష్ రావు గారు చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో మేము కూడా ఇట్లా చేసినాము, ఆయనకు అనుకూలంగా అనేక కాంట్రాక్టులు ఇచ్చినాము, రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి భూములు ఇచ్చినామని చెప్తే సంతోషం ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇరుకలు పెట్టేటువంటి పరిస్థితి కనపడేది. కాబట్టి ఇవాళ పార్టీలు ఆయన ఒక మెయిన్ సోర్స్, కాంగ్రెస్ పార్టీకి మెయిన్ సోర్స్ కింద ఆర్థిక వనరుల సేకరణ. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, వాటికి సంబంధించి మెయిన్ గా తెలంగాణ నుంచి డబ్బు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ పార్టీ అయినా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల ఏంటంటే, ప్రజల్లో ఒక బలమైనటువంటి అభిప్రాయం ఏర్పడిందంటే, ఈ మంత్రులంతా, ఈ ఎమ్మెల్యేలంతా భూమి కేంద్రంగా ఆర్థిక సంపద సంపాదించుకునేటువంటి కేంద్రంగానే పనిచేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వచ్చినటువంటి సందర్భం లోపల వల్ల బయటకు వస్తున్నాయి. అట్లీస్ట్ హరీష్ రావు గారు ఆ భూములకు సంబంధించి అది ఒక్కటే కాదు, చాలా భూములు, ఇప్పుడు హిల్ట్ భూములు మీరు అన్నారు, అవి ఏ భూములు అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు అమ్ముతున్నారు? ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములకు వెళ్ళి స్టార్ట్ చేసినారు. ఇప్పుడు భూములు అమ్మితే తప్ప ప్రభుత్వం నడవలేనటువంటి పరిస్థితికి రావడం అనేటువంటిది ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆర్థిక విధానము. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అమలు చేసింది.